ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ లక్ష్యంతో నల్లగొండ టౌన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 90 కోట్లతో ఐటీ టవర్ను నిర్మించింది. ఇప్పుడు ఆ టవర్ను అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విసిగెత్తిన పలు ఐటీ కంపెనీలు, చిన్న తరహా పరిశ్రమలు పీచే అంటూ వెనక్కి కూడా వెళ్లిపోయాయి. దీంతో నిలువెత్తు కట్టిన ఐటీ టవర్ ఉసురుమంటూ పడావు పడ్డది. నల్గొండ నియోజకవర్గాన్ని అప్పటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్నారు. ప్రత్యేక చొరవ చూపించి నల్గొండ పట్టణ రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. 1200 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, అందంగా ముస్తాబు చేశారు. అందులో భాగంగానే నల్గొండ పట్టణంలో కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తే సూపర్ సక్సెస్ అవుతుందని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని 2021లో ఐటీ టవర్ను నిర్మించారు. నల్గొండ పట్టణం నడిఒడ్డున పాలిటెక్నిక్ కాలేజ్ పక్కనే 4 ఎకరాల స్థలంలో 90 కోట్లతో కళ్లు చెదిరేలా సర్వాంగ సుందరంగా ఐటీ హబ్ నిర్మాణం పూర్తి చేశారు. లో ఐటీ టవర్ను ప్రారంభించారు కేటీఆర్. ప్రారంభం రోజే 14 చిన్న ఐటీ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని తమ కార్యకలాపాల్ని కూడా ప్రారంభించాయి. టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించి 300 మంది యువతను సెలెక్ట్ చేసి ఉద్యోగాలు కూడా ఇచ్చాయి. సంవత్సరం క్రితం వరకు ఐటీ టవర్ నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉద్యోగులతో కలకలలాడింది. 100 మందికి ఉపాధి లభించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐటీ టవర్కు కష్టాలు వచ్చి పడ్డాయి. నల్గొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్&బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ టవర్ను పట్టించుకోవడం మానేసిండు. దీంతో ఐటీ హబ్ ప్రభ మసకబారింది. గత ప్రభుత్వం మరి యువతకి ఉపాధి కల్పించే దిశగా, మరి చదువుకున్న యువత కోసం గత పాలకులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి మరి ఐటీ అంటే బెంగళూరు, హైదరాబాద్ పోయేటట్టు ఆలోచించేదో దాన్ని సులభతరం చేస్తూ మరి ఇక్కడ యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా మరి గత ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఐటీ హబ్బులు పెట్టింది. మరి అందులో భాగంగా నల్లగొండలో ఇట్లా 100 కోట్లతోటి ఐటీ హబ్ పెట్టి మరి అప్పటికి ఎన్నో కంపెనీలు, విదేశీ కంపెనీలకు ఇట్లా నల్గొండకు వచ్చి ఆ రోజు ఐటీ హబ్లో రిజిస్టర్ చేసుకొని మరి కార్యకలాపాలు నడుస్తున్న సందర్భం. మరి 100 కోట్లతోటి మరి ఆ రోజు ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను మరి ఇప్పుడు సంవత్సరం అవుతున్నా కానీ ప్రభుత్వం వచ్చి గత పాలకులు మరి యువత కోసం, యువత భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి ఐటీ హబ్ను తీసుకొచ్చి దాన్ని అంగరంగ సుందరంగా నిర్మించి మరి ఇక్కడ సకల వసతులతోటి సౌకర్యాలు కల్పించి మరి కంపెనీలను ముందుకు తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడులు పెట్టించిన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసి పూర్తిగా ఐటీ హబ్ని విస్మరించి ఈరోజు మరి ఐటీ కంపెనీలో కొత్త కంపెనీలు రావాలంటే మరి ప్రభుత్వం ప్రోత్సాహం లేక ఎవరికి ఇట్లా ఆసక్తి చూపడం లేదు. మరి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మరి యువతని వివిధ రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ఆలోచన చేస్తూ మరి ఈరోజు ఐటీ హబ్లో మరి కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించాలి. ఐటీ కంపెనీలకిచ్చే ప్రోత్సాహకాలు, ఇతర అలవెన్సులు, మెయింటెనెన్స్లను మూలకు పడేసింది కాంగ్రెస్ సర్కార్. కనీసం మున్సిపాలిటీ వారు ఊడ్చడం కూడా మానేశారు. దీంతో ఒక్కొక్కటిగా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల్ని బంద్ చేసుకుని హైదరాబాద్ బాట పట్టాయి. ప్రస్తుతం 1-2 కంపెనీలు, అవి కూడా టెలికాలర్స్ కంపెనీలు ఉన్నాయి. అవి కూడా తమ క్యాబిన్లను తెరవటం లేదు. దీంతో అంత అద్భుతంగా నిర్మించిన ఐటీ హబ్ చూస్తుండగానే మూతపడింది. 90 కోట్ల రూపాయలతో 1,50,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో 1,500 మంది సిట్టింగ్ కెపాసిటీతో 6 అంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్ నల్గొండ పట్టణానికి అందాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఏం లాభం? ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనాది కాలంలోనే మూతపడింది. నా పేరు ఇందూరు సాగర్, ప్రగతిశీల యోజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. నల్గొండ జిల్లా కేంద్రంలో 100 కోట్లు వెచ్చించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి, అంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ని నిర్మించడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దాదాపు ఒక 3,000 మందిని ఇంటర్వ్యూ చేసి ఆ ఐటీ కంపెనీని కూడా ఆహ్వానించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం కోసం కొంత ప్రయత్నం చేసింది. నేడు ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పూర్తిగా గాలి కొదిలినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఐటీ హబ్ నిర్మించారు తప్ప ఐటీ కంపెనీని ఆహ్వానించింది లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో కనిపించడం లేదు. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఇవాళ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికైనా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీ ఏదైతే ఉందో ఈ ఐటీ టవర్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఆహ్వానించి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఐటీ ఉత్పత్తుల్ని మరింత పెంచి రాష్ట్ర ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన చర్యలు అన్ని నిష్ప్రయోజనాలయ్యాయి. తమకు కూడా ఐటీ హబ్ ఉందని నల్గొండ పట్టణవాసులు సంతోషపడేలోపే వారి సంతోషం ఆవిరయ్యింది. ముఖ్యంగా స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు వస్తాయి, తమ బ్రతుకులు మారతాయని కలలు కన్న నిరుద్యోగుల ఆశలు అన్నీ ఛిద్రమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఐటీ టవర్ను వినియోగంలోకి తేవాలని, మరిన్ని ఐటీ కంపెనీలు నెలకొల్పి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని యువత కోరుతున్నారు.